మంత్రాలయం మండలంలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఐటీ శాఖ మంత్రి లోకేష్ కి వినతి పత్రం ఇవ్వడానికి పోయినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలను కేవీపీఎన్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని సిపిఎం పార్టీ మంత్రాలయం మండల కార్యదర్శి హెచ్ జయరాజు కేవీపీఎన్ నాయకులు అంజీ అన్నారు. మంత్రాలయం మండలంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వినతి పత్రాన్ని మంత్రికి ఇవ్వడం కోసం పోయిన సందర్భంగా మండలంలోని శ్మశానాల సమస్యలపైన కాటికాపర్ల సమస్యలను పరిష్కరించాలని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 20,000 రూపాయలు ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. అరెస్టులు చేయడం బాధాకరమైన విషయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు రాజు, ఎన్ వీరేష్, సురేష్, లక్ష్మణ, ప్రాణేష్, కేవీపీఎస్ నాయకులు మారెప్ప, ధానియేలు, యేసు, అబ్రహం ప్రసాద్, గోవిందు, ప్రభు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలు తీరుతాయని చెప్పేసి మరి అట్లాగే ఆయనకు వినియోగించుకోవాలని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నప్పటికీ కూడా ఆశను విఫలం చేసినటువంటి మరి పోలీస్ శాఖను మేము విమర్శిస్తున్నాం. అంతేకాదు ఈరోజు మంత్రాలయం మండలంలో ప్రతి గ్రామంలో పేద ప్రజలు మరి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు అట్లాగే మంత్రాలయం మండలంలో నదీ తీర ప్రాంతాల్లో మరి హెచ్ఎస్ ట్యాంక్ని ఏర్పాటు చేసి ఈ మంత్రాలయం మండలానికి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అట్లాగే ఈ మండలంలో ప్రతి ఇంటికి ఇంటి స్థలాలు కానీ అట్లాగే మరి మౌలిక సదుపాయాలు కానీ కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు మరి మంత్రి లోకేష్ గారు మరి ఇట్లాంటి ప్రక్రియను మరి వదులుకోవాలని చెప్పేసి ఇట్లాంటి నిర్బంధాలని మరి దరిదాపుల్లోకి రానివ్వకుండా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో మరి ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ మరి చేస్తున్నటువంటి విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వము మరి చేస్తుంది కాబట్టి ఈ అక్రమ అరెస్టుల్ని సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు జయరాజు, సిపిఎం పార్టీ మంత్రాలయం మండల కార్యదర్శి. మంత్రాలయం నియోజకవర్గంలో ఐటీ శాఖ మంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ ఎన్ నారా లోకేష్ గారు మంత్రాలయానికి రాఘవేంద్ర స్వామి దర్శనార్థమై వచ్చిన విధానం బట్టి మేము ప్రజా సంఘాలుగా కానీ కమ్యూనిస్టులుగా కానీ మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఎవరికో అర్జీలు ఇచ్చేదానికంటే డైరెక్ట్గా మంత్రి గారే వస్తారని మేము సంబరపడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజా సమస్యలను సేకరించి మన మంత్రి నారా లోకేష్ గారికి ఇవ్వాలని ఎంతో ఆశతో ఉన్నప్పటికీ దాంట్లో భాగంగా ముఖ్యంగా శ్మశానంలో గుంతలు తీసి కట్టెలు పేర్చి కాల్చే కాటి కాపర్ల గురించి మంత్రి గారికి విన్నవించుకోవాలని ఎంతో ఆశతో ఉన్నప్పటికీ మన పోలీస్ సిబ్బంది వారు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎక్కడికెక్కడికి హౌస్ అరెస్టులు చేస్తూ స్టేషన్లో బంధించి ఆయన పోయేంత వరకు మీరు ఎక్కడ పోవడానికి వీలు లేదు అని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము డిపార్ట్మెంట్ వారిని గారిని మంత్రి వారిని గారిని మేము అడుగుతున్నాం, ఏందయ్యా మేము ఏమన్నా మీతో ఏమైనా గొడవ పడుతున్నామా? మేము ప్రజా సమస్యల కొరకు మేము ఏదో ప్రజల కొరకు ఏమో సేవ చేయాలని ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చి ఇవ్వాలని మేము చూస్తున్న మమ్మల్ని మీరు అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గమని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాను. అలాగే లోకేష్ గారు మీకు రెండు మంత్రుల పదవులు ఎందుకయ్యా? మా సమస్యలు పట్టించుకొని మంత్రి మీకు ఎందుకు మాకెందుకని మేము ఈ విధంగా మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్మశానంలో గుంతలు తీసి చనిపోయిన వాళ్ళని పూడ్చే వారిని జ్ఞాపకం చేయాలని సంఘముగా మన రాష్ట్రంలో సుమారుగా 10,000 మంది దాకా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరో ఏ రోగంతో చనిపోయినా ఏ వ్యాధితో చనిపోయినా వాళ్ళని పూడ్చే వాళ్ళు దళితులైన వారు మేమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ రోగంతో చనిపోయినప్పటికీ మేము ముట్టి వారిని పూడ్చిపెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం. కానీ మీకు ఆస్తులు కూడబెట్టినటువంటి తల్లిదండ్రులు చనిపోతే వారిని పట్టించుకోవడం లేదు. వారిని మేము దగ్గరుండి గుంతలు తీసి పూడ్చి కాల్చేవారు మేము. మా సమస్యలను పరిష్కరించాలని మేము వస్తే మమ్మల్ని ఈ విధంగా ఖండిస్తారా?
బంధిస్తారని వారిని హెచ్చరిస్తున్నాం. అలాగే కాటి కాపర్ల సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. శ్మశానంలో చేసే కాటి కాపర్లను 4వ తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలి. వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలి. కాటి కాపరుల యొక్క పిల్లలను ప్రైవేట్ స్కూల్లో ఉచిత రిజర్వేషన్ కల్పించాలి. అలాగే పట్టణాల్లో 3 సెంట్ల స్థలాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టించి వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 4వ తరగతి ఉద్యోగస్తులకు గుర్తించి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాటి కాపరులను మినిమం శాలరీ 19,000 జీతము ఇవ్వాలని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. డ్రైనేజీ ఎత్తేసే వాళ్ళని గుర్తించారు, డప్ప కళాకారులను గుర్తించారు, చర్మ కళాకారులను గుర్తించారు, ఏయో కళలలో చేసేవారిని గుర్తిస్తారు. అయా అందరూ గుర్తించినప్పటికీ చనిపోయిన వ్యక్తిని పూడ్చే వాళ్ళు మమ్మల్ని గుర్తించరని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో మా సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని ముగించుకుంటూ, నా పేరు అంజీ, SKGS జిల్లా